కోర్టు సినిమాలో కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. అది వాళ్ళ మావయ్యకి నచ్చలేదు, మేనమామకి. అందుకని అత్యాచారం కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. సరే, పెద్ద లాయర్ గారు ఇది కుదరదంటే చిన్న లాయర్ గారు వాదించి దాన్ని పరిష్కరించారు. ఫైనల్గా సాక్ష్యాలతో సేకరించడం ద్వారా చిట్ట చివరికి అతను బయటపడ్డాడు. ఆ తర్వాత అమ్మాయికి మైనారిటీ తీరి మేజర్ అయ్యింది. వాళ్ళిద్దరూ ప్రేమే. బట్ ఇప్పుడు కడప జిల్లాలో ఇట్లాంటి సంఘటనే చోటు చేసుకుంది. బట్ కోర్టు ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ మైనర్లే. మైనర్ అమ్మాయిని దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటుండగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. పెళ్లిని ఆపేస్తున్నారని దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. బట్ అమ్మాయి మైనర్ అయిన అమ్మాయిని పెళ్ళంటే కుదరదు, చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. ఇది ఇక్కడ లాజికల్. ఇప్పుడు దళిత వర్గం మీద అన్యాయం అని అట్రాసిటీ అనడానికి వీల్లేదు. ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడంలో తప్పేంలే. కాకపోతే చట్టబద్ధమైన ఏజ్ క్లియర్గా ఉండాలి. అక్కడ తేడా వచ్చింది. కానీ పోలీసుల మీదన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు సిన్సియర్గా తమ బాధ్యత నిర్వర్తించినట్టే.